ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ నృసింహ శతకంలో 10వ దశకానికి తామందరకు పునః స్వాగతం. నీ కథల్ చెవులలో సోకుటమొదరుగా పులకాంకురముమేన పుట్టువాడు నయమైన నీ దివ్య నామకీర్తనలోన మగ్నుడై దేహంబు మరచువాడు ఫాలంబుతో నీదు పాదయుగ్మమునకు ప్రేమతో దండమం అర్పించువాడు. హా పుండరీకాక్ష హా రామహరియంచు వేట్కతో కేకలు వేయువాడు చిత్తకమలంబునను నిన్ను చేర్చువాడు నీదులోకంబునందుండు నీరజాక్ష. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నిగమగోచర నేను నీకు మెప్పగునట్లు లెస్సగా భూజింపలేను సుమ్మి నాకు తోచిన భూషణములు పెట్టదనన్నా కౌస్తుభమణి నీకు కలదు ముందే. భక్ష్యభోజ్యములను అర్పణము చేసదనన్న నీవు పెట్టితి సుధా నిర్జరులకు కలిమి కొద్దుగా కాను కల నొందదనన్నా భార్గవీదేవిని భార్యయయ్యే. అన్ని కలవాడవఖిలలోకాధిపతివి నీకు భూషాదులను బెట్ట ఎంతవాడా. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నవ సరోజలాక్ష నన్ను పోషించెడి దాతవు నీవంచు ధైర్యపడితి నా మనంబున నిన్ను నమ్మినందుకు తండ్రి మేలు నా కొనరింపు నీలదేహ. భళి భళి నీయంత ప్రభువునెక్కడ చూడ పుడమిలో నీ పేరు పొగడవచ్చు. ముందు చేసిన పాపమును నశింపగచేసి నిర్వహింపుము నన్ను నేర్పుతోడా. పరమ సంతోషమాయ నా ప్రాణములకు నీ రుణము తీర్చుకొననేరా నీరజాక్ష. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఫణుల పుట్టల మీద పవ్వళించిన ఎట్లు పులుల గుంపున చేరబోయినట్లు మకరి వర్గంబునున్న మడుగుజొచ్చిన ఎట్లు గంగదాపున ఇండ్లు కట్టినట్లు చెదల భూమిని చాప చేరబరచినట్లు తోలు తిత్తిని పాలు పోసినట్లు వెర్రివానికి బహువిత్తమిచ్చిన ఎట్లు కమ్మ గుడిసె ముందు కాల్చినట్లు స్వామీ నీ భక్తవరులు దుర్జనులతోడా చెలిమి చేసిన అటులైన చేటువచ్చు. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ధనుజ సంహర చక్రధరా నీకు దండంబు ఇందిరాధిప నీకు వందనంబు. పతిత పావనా నీకు బహు నమస్కారముల్ నిరజాత దళాక్ష నీకు శరణు. వాసవార్చిత మేఘవర్ణ నీకు శుభంబు మందరధర నీకు మంగళంబు. కంబుకంధర శార్ంగకర నీకు భద్రంబు దీనరక్షక నీకు దిగ్విజయము. సకల వైభవములు నీకు సార్వభౌమ నిత్య కళ్యాణములు నగు నీకు నెప్పుడు.
భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. మత్స్యావతారమై మడుగులోపల జొచ్చి సోమకాసురుద్రుంచి చోద్యముగను తెచ్చి వేదములెల్లా మెచ్చ దేవతలెల్లా బ్రహ్మకిచ్చితివీవు బళియనంగ. నా వేదములనంది ఆచార నిష్టలా అనుభవించుచునుందురవని సురులు సకల పాపంబులు సమసిపోవునటంచు మనుజులందరు నీదు మహిమ తెలియా. కుందురవిందనయన నీయునికి తెలియా వారలకు వేగ మోక్షంబువచ్చుననఘా. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. కూర్మావతారివై కుధరంబు క్రిందను కోర్కెతో నుండవా కొమరు మిగుల. వరాహమూర్తివై వనభూములంజొచ్చి శిక్షింపవా హిరణ్యాక్షునపుడు. నరసింహమూర్తివై నరభోజను హిరణ్య కశిపు నిద్రుంచవా కాంతిమీర. వామన రూపివై వసుధలో బలిచక్రవర్తినంపవా వైరముంచి. ఇట్టి పనులెల్ల చేయగా ఎవ్వరికి నీ తగును నరసింహ నీకిది తగునుగాక. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. లక్ష్మీశ నీ దివ్య లక్షణ గుణములా వినజాలకెప్పుడు వెర్రినైతి. నా వెర్రి గుణమును నయముగా ఖండించి నన్ను రక్షింపుమో నళిన నేత్ర. నిన్ను నే నమ్మితి ఇతర దైవములనే నమ్మలేదిప్పుడు నాగశయనా. కాపాడినను నీవే కష్టపెట్టిన నీవే నీ పాదకమలముల్ నిరతి నేను. నమ్మియున్నాను నీ పాద నడిన భక్తి వేగ దయసేసి రక్షింపు వేదవేద్యా. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. అమరేంద్ర వినుత నిన్ననుసరించిన వారు ముక్తి పొందిరి వేగ ముదముతోడా. నీ పాద పద్మముల్ నెరనమ్మియున్నాను నాకు మోక్షం బిమ్ము నళిన నేత్ర. కాచి రక్షించునన్ కడతేర్చు వేగమే నీ సేవకుని జేయు నిశ్చయముగా. కాపాడినను నీకు కైంకర్యపరుడనై చెలగి నీ పనులను చేయువాడ. అనుచు పలుమారు వేడదనబ్జనాభ నాకు ప్రత్యక్షమగు నిన్ని నమ్మినాను. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శేషప్పయను కవి చెప్పిన పద్యముల్ చెవులకానందమై చెలగుచుండు. నే మనుజుండైన నెలమి ఈ శతకంబు భక్తితో విన్న సత్ఫలము కలుగు. చెలగి ఈ పద్యముల్ చేర్చి వ్రాసిన వారు కమలాక్షు కరుణను కాంతురెప్పుడు. ఇంపుగా పుస్తకం బెప్పుడు పూజించిన దురిత జాలంబులు తొలగిపోవు. ఇద్ది పుణ్యకరం బనయ్యప్పుడు జనులు కష్టమనక పఠించినన్ కలుగు ముక్తి. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. తామందరికీ ఈ దాసుని యొక్క విన్నపం, ఈ నరసింహ శతకం పుస్తకాన్ని తాము కొనుక్కోండి. ఈ పద్యాల్ని వింటూ ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఆ పద్యాల్ని
తాము చదివి మీ పిల్లల చేత, మనుమల చేత, మనుమరాండ్ర చేత చదివించి మన తెలుగు పద్య సౌరభానికి మరింత వన్నె తేవాలి అని కోరుకుంటూ, ఆ శేషప్ప కవి గారి యొక్క పుణ్య పరిపాకం చేత మనం ఈ అద్భుతమైనటువంటి ఈ శతకాన్ని మనం చెప్పుకున్నాం. అలాగే ఆ లక్ష్మీ నరసింహస్వామి వారు కూడా మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య సౌభాగ్యాలను ఇచ్చి కలకాలము కాపాడాలి అని ఈ దాసుని యొక్క పరిపూర్ణమైనటువంటి కోరిక. హరి ఓం తత్సత్.